ప్రిన్సిపల్ ఎవడేమన్నా లోపర్ నా కొడుకోడు, ప్రిన్సిపల్ ఎవడేమన్నా లోపర్ నా కొడుకోడు, బేవడు చూడు మళ్ళీ ఇప్పుడు ఏమైంది? దాని పిలిచిపోకుండా మళ్ళీ ఏదో లాడ్చి పిలిచిపోతాట్లా, పిలిచిపోకుండా మళ్ళీ ఏదో లాడ్చి పిలిచిపోతాట్లా. వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో, హలో, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను. ఇక బాక్సింగ్ కొడతానా? బాక్స్ బద్దలైందా? కొత్తలో అత్తలు చేసి అక్కడ చేసిన నాకు కాదు. మామూలు బాక్సింగ్ చేసినప్పుడు బాక్సింగ్ బ్యాగ్ పగల కొడతారా? పగలగొట్టడం అట్లే సింగిల్ హ్యాండ్ తోనే. మరి ఎన్ని బాక్సెస్ బ్యాగ్స్ కొంటారు మీరు? 26. అంటే మీరు బాక్సింగ్ బ్యాగ్ లో స్టోన్స్ పెడతారా లేకపోతే స్టోన్స్ కాదు, స్టోన్స్ పెట్టి కొడతారా? మరి అంటే ఏ స్టోన్స్? కంకరాలా? ఐరన్ ఐరన్ స్టోన్సా? యా. మనం అవి కొట్టుకొచ్చి మరి బాడీ ఎట్లాంటిది, మరి అట్లా మెయింటెనెన్స్ ఉండాలి. అంటే ఓన్లీ హ్యాండ్స్ తోనే కొడతారా? హ్యాండ్స్ తోనే, కింద కూడా. హలో, హలో, మీరు పైన ఎక్కువ కొడతారా కింద ఎక్కువ కొడతారా? కింద ఎక్కువ కొడతామండి. కిందే కదా మనం మెయిన్ కాల్చింది పార్ట్. అంటే లెగ్స్ కూడా ఫుల్ స్ట్రాంగ్ అయితే భారీ లెగ్స్ స్ట్రెంత్. మీరు నడిచేటప్పుడు కూడా నాకు తెలిసి ఐరన్ ఇది స్టోన్స్ గిన్స్ అని పగిలిపోతాయి అనుకుంటా కదా? అసలు స్టేక్ అయితే ఇట్లే. సరే, ఒక విషయం చెప్తాను, మీరు సీరియస్ అవ్వద్దు. ఎందుకు మీరు కాదు బిశక్షన్ గారు, మీరు మీకు వాయిస్ కి పడిపోయాను. మీరెందుకు నేను రియాక్ట్ అవుతారని చెప్పండి. లేదు, మీరు మరీ మా ప్రిన్సిపాల్ ఏమైనా కొడతారేమో అని భయం వేస్తుంది. ఏమైంది? నేనేంటి కొట్టాను నేను చెప్పండి. పిక్నిక్ అని చెప్పి లాడ్జ్కి వెళ్దామంటున్నారు. ఎవరు? మా స్కూల్, మా దాంట్లో మా ప్రిన్సిపాల్. అసలు పిక్నిక్ అని చెప్పి లాడ్జ్గా అంటాడే. అసలు ఫోన్ తనకి ఉన్నాడమ్మా, తనకి ఫోన్ ఇవ్వ నాకు దయచేసి. క్యాబిన్ లో ఉన్నాడు. ఎక్కడ ఉంటేమి, ఆయన ఫోనే కదా కావాల్సింది. నువ్వు మరీ సీరియస్ అవ్వద్దు ప్లీజ్. బాక్సర్స్ కంట్రోల్ తప్పుతారు. లేదు, మీరు ఇవ్వండి చెప్తాను. మీరు ఇవ్వండి, మీరు మర్యాదగా ఆ స్టైల్లో చెప్పాలి కదా. హలో, ఏ బజార్ ఉండదనా? ప్రిన్సిపల్ చాలా బిజీ ఉన్నారని, మీకు ఏమైనా పర్సనల్ గా అంటే నాతో మాట్లాడండి. చెప్పు తీసుకొని ముట్టాల మొగం మీద కుదుతా. ఏ లోడపాడి బిజీగా ఉంటారా మీరు? ఏమన్నా అరగొచ్చేదనా? ఏ ప్రిన్సిపాల్ సార్ రికార్డ్స్ చెక్ చేస్తున్నారు. లోడా చెక్ చేస్తారని చెప్పింది మన మధ్యలో. ఏం చెక్ చేస్తాడు మీవాడు? అసలు లోపర్నా కూడా అసలు ఏమనుకుంటున్నాడు? స్కూల్ అనుకుంటున్నాడు ఏమనుకుంటా? బయట చేసే పనులన్నీ లోపల ఆర్డర్ చేస్తారని. ఇంకా మారా మీరు జీవితాలు ఇట్లేనా? శ్యామల, నువ్వు ఎందుకు ఇట్లా వాళ్ళ కాల్స్ బాగా అందిస్తావు? మేము ఈ టైంలో చాలా బిజీ ఉంటాం కదా. యూజ్లెస్ గర్ల్. చెప్తా పడతా సారీ మేడం. శర్మ గారు, అది చాలా సీరియస్ అవుతున్నారు. శర్మ గారు, నేనేమి యూసేజ్ చేయలేదు. ఇచ్చేయండి, నువ్వు కాల్ ఇవ్వండి. చెప్పరా? అరగొచ్చేదనా? నువ్వేం పాపని తిడుతున్నావు? చెప్పు తీసుకొని కొడతాం మన లోపల. డిస్టర్బ్ చేయొచ్చా? నీ అబ్బా, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏం పిక్తున్నావు? అసలు ఏం చేస్తాను అన్నాడా? ఈ పెద్ద ఏమో టీచరు ఏమో చెప్తానట్టు ఉండేది. మళ్ళా ఏమో పెద్ద శుద్ధ పూసన్నా చెప్తాను. నువ్వు బేవర్సం ఉండదా? ఎట్లా మాట్లాడాలా పద్ధతిగా తెల్లరా? నువ్వు వచ్చామట, నువ్వే చెప్తాను పద్ధతి గురించి. అది నీ కాడ నువ్వే చెప్తాను చూడు. ఒక పెద్ద జోకు చిల్లసానా. ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు చెప్పురా? నోరు మూసుకొని ముడ్డి మూసుకొని ఆడ ఫోన్ మీ నాయన గానికి లోపరానికి వాడికి ఫోన్ ఫస్ట్. మీరు ఏమైనా చూసుకుంటారా, నన్ను మాత్రం డిస్టర్బ్ చేద్దండ్రా. అదే ఫస్ట్ అదే గుజ్జం మాట ముందే
కూసుకొని పోని. అరకొచ్చాను ఇలా ఏ మంచిగా అరకొచ్చావా మాట్లాడరా, మంచిగా మాట్లాడరా. యార్దిముండా బేవర్సు నాకు ఇంకా చెప్పుతో కొడతా మెడితో కొడతా. ఈ అబ్బా నువ్వు పెద్ద గలీజ్ మొండ పెద్ద మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ మీరు. ఫోన్ మీ నాయనగానికి ఎవరు మాట్లాడేది? ఏ అవలా చేస్తాను కానాగల ఏ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఆ పక్క వ్యక్తి ఎవరు? ఎందుకు అమ్మాయా అబ్బాయా? మెట్టు ఏ పనులోడా పిచ్చిపోయిన పనులోడా పాంప్రోగ్రాంలోడా అసలు నువ్వు ఏం మాట్లాడుతావు తెలుసా? నేను నా గొంతు అర్థం కాదు నీకే. ప్రసాద్ నువ్వా? నువ్వు ప్రసాద్ కాదు శివ అంటే ప్రసాదాన్ని పట్టుకున్నావు నువ్వు. పేరు మార్చు పళ్ళ ప్రసాద్ అన్నీ అనుకో. ప్రసాద్ అది మార్కెట్ లో ఉన్న పేరు. ప్రసాద్ అంటే బండ్లు ఎక్కిపోతాడు, లారీలు వస్తాడు, హైవేలో తిరుగుతుంటాడు అని చాలా మంచి పేరు ఉందయ్యా. ఏం మంచిగా రోడ పేరు అదేమన్నా? నువ్వు అట్లా చిల్లర రోజు కావడం మళ్ళీ అసలు పిక్నిక్ అని చెప్పి లాడ్జికి ఎట్లా పిలిచిపోతావు? అసలుకి ఏం చేద్దామని నువ్వు పిల్లల్ని అసలు ఏమైనా అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? లోపల చిల్లర బజార్ మగోడా అసలు ఒక జ్ఞానం ఏమైనా ఉందా? నీకేమైనా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఏమైనా నీకేలో ఏమైనా కొద్దిగా? ప్రసాద్ కోల్డ్ అంటే మన దగ్గర ఇద్దరు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మాస్, ఒకటి క్లాస్. మాస్ వాళ్ళు బండ్లు ఎక్కించబోతారు, నిన్ను క్లాస్ వాళ్ళు కార్లు ఎక్కించబోతారు. ఏ చిల్లర బజార్ మగోడా ఎంటాడది? మంచి బుద్ధులు ఉన్నాయా? మంచి క్యారెక్టర్ ఉందానే? ఏ లోపల చిల్లర బజార్ మగోడా ఎవరు నాంచారా? ఎవరికి పంపించాలా నువ్వు? హలో ఏ ఎందుకురా ప్రిన్సిపల్ డిస్టర్బ్ చేస్తున్నావురా వాళ్ళని? ఏ గొజ్జేదనా నువ్వు మాటకు వచ్చి మధ్యలో దూరినావు అనుకో మెట్టు తీసుకొని కొట్టచ్చా 10 రేట్లు తీసుకొని. నీ అబ్బా నువ్వు నీ తండ్రి కలిపి ఏం చేయాలనుకుంటున్నావే? ఊరోతలు తాడి చెట్టు కింద కూర్చోపోరా. ఏ గుజ్జం అరగుజ్జం ఉండదనా? నువ్వు పోయి కూర్చో. నువ్వు కావాల్సిన పో ఎక్కడికైనా పార్కులు దుడ్డుకో. మీ వల్ల నాకు ఏమైందిరా అంటే అసలు పిక్నిక్ అని చెప్పి ఎవడైనా కదా లారీ గీజులు పిలిచిపోతే మీరు సాగండి కాల్చుంటే. ఆడెవడో వీడియో కాల్ మాట్లాడతాడు అంటున్నాడు. నీ నంబర్ పంపిస్తున్నా చూడు. మెడితే కొడతా నంబర్ ఇచ్చావనుకో నీకు మళ్ళీ ఇరిగిపోతాను. మళ్ళీ నీకు ఆడాలి ముట్టింది అంతా బజార్ కూడా చిల్లర కొద్ది మేనస్ ఉన్నారు. కొద్దిగా ఏమైనా కదా పావురం కూడా. ప్రసాద్ రిటైర్డ్ ఎంప్లాయర్ పోయా మంచిగా చూసుకుంటాడు నిన్నే. నలుగురు కంటపడి నీకుండా గుట్టు చప్పుడు కాకుండా చూసుకుంటాడు. మీకు కొద్దిగా అది మీది అసలు మిమ్మల్ని పెట్టిన వాళ్ళని అసలు వాళ్ళకు ఉండాల. మిమ్మల్ని పెట్టినారే వాళ్ళకి పెట్టి వాళ్ళకి చెప్తే మీకు వస్తుంది బుద్ధి. ప్రసాద్ ఇది మనది వెనకాల పైపులు రిపేర్ జరుగుతుంది, వేరే అతను వచ్చినాడు, వస్తావా? అసలు నీకు ఎట్లాగా పడుతున్నా? ఏ చిల్లర భద్రమమ్మడా పాంప్రాకోడా బిడిదాగోడా అసలు ఎట్లా ఏం నాలో ఏం నీకు ఉండాలా? ప్రసాద్ ఆ పైపులు కొలాయిలు బిగిస్తున్నాడు, నీకు కూడా బిగిస్తాడు వస్తే. నువ్వు నీ పిల్లలకి ఎక్కించుకో, లేదనుకో ఇంకెవరికైనా ఎక్కి. లంచ్ టైం లో మాట్లాడతాను, ఇప్పుడు నేను కొద్దిగా బిజీగా ఉన్నానా. నిన్ను కాదు ఫస్ట్ వాళ్ళు అన్నాళ్ళే పెట్టిన ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు మాట్లాడను. డొనేషన్స్ ఇస్తారా మాకు? చెప్పు తీసుకుని పడతా బేపడతానా? నువ్వేమని ఇస్తున్నావు? ఏమన్నా లోపడతానా? బజార్ ముండా చిల్లర ముండా బోకు ముండా ఈ అబ్బా మనం మాట్లాడతాం మళ్ళా తండ్రి బిడ్డ. హలో చాలా భయపడిపోతున్నారు. ఏమన్నావు నువ్వు? జస్ట్ ఓకే చెప్పా అంతే, ఎక్స్ప్లెయిన్ చేసి అంతే. కానీ ఈ విషయం ఎవరో బయట వ్యక్తి నడిపిస్తున్నాడని నాకు డౌట్ వస్తుంది. అదే ఇప్పుడు నాకు కూడా వస్తుంది. ఇప్పుడు కొద్ది తట్టింది. ఆయన ఎవరు, ఆయన ఏ అడ్రస్, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అని ఇప్పుడు కొద్దిగా వస్తుంది. ఓకే నువ్వు అది కాక నీకే డౌట్ వచ్చిందంటే నాకు వస్తుంది. సరే నేను మళ్ళీ కాల్ చేద్దునా? సరే నువ్వు మాత్రం రాళ్ళని పగలగొడుతుండు. ఓకే బాయ్. సరే మరి బాయ్. బి సెక్షన్ శ్యామల. బాయ్. బాయ్. ఐ లవ్ యూ.
అన్ని బజారు ఆలోచనలే అర్థమైంది. బజారు ఆలోచనలే అర్థమైందే. నీవి బజారే అసలు బజార్ ఆలోచనలు కాదు. నువ్వే బజారు ఉంది, అది ప్రాబ్లం వస్తుంది. నువ్వు అది చేస్తావు. ఏం చేసినావు నువ్వు? ఏం చేసినా తెల్దా నువ్వు? అసలు ఆ లోఫర్ పెట్టుకొని నువ్వు అసలు లోఫర్ ఉంటేనే అట్లే ఉందా అంటుంది. అసలు అయిపోయినంటున్నావా నువ్వు? ఏంటి గట్ట అయిపోయినాయి. ఆ లోపల ఉండదు అట్లా తెచ్చి వాళ్ళ ఆలోచన అట్లాడివి అట్లా ఉంటాయి. మళ్ళా ఏదైనా ఆలోచనలు మంచివే. నా ఆలోచనలు మంచివి పెట్టుకో. నీ ఎవరు ఆలోచన వాళ్ళది. నీ ఆలోచన మంచిది అయితే మంచిగా ఉండు. అట్లా ఓ నలుగురి పంచు నీ ఆలోచనని. అట్లా వాళ్ళు అట్లా ప్లేస్ లోకి ఏంటి పెట్టాడు మంటారు నేను? యా ప్లేస్ లో పెట్టినావు? ఎన్ని సెంట్ల ప్లేస్? నువ్వు అవలాలు చేద్దును ఎన్ని సెంట్ల ప్లేస్? నువ్వు అవలాలు చేద్దును మళ్ళా ఎన్ని సెంట్ల ప్లేస్? ఏం ప్లేస్ అదే? ఏం ప్లేస్ అది? నువ్వు చెప్పు. ప్లేస్ అంటే ఏమి భూమి మీద ఉండే ప్లేసేనా? ప్లేస్ కాదు, స్కూల్ అంటాడది నేను. స్కూల్ పోతావా? స్కూల్ అంటాడది నేను. స్కూల్ పోతావా? ఏది ఎవరు పోతారు స్కూల్? ఇప్పుడు టీవీలో నేర్చుకో ఏబిసిడ్లు చాలు నీ బతుకు. మళ్ళీ స్కూల్ వర్క్ ఏంటికి? టీవీలో నేర్చుకో ఏబిసిడ్లు చాలు నీ బతుకు. మళ్ళీ స్కూల్ వర్క్ ఏంటికి? నేను అంటాడదే స్కూల్ కాదు అంటాడదే. స్కూల్లో ఎట్లా వాళ్ళని పెట్టినావు అని. ఎవరు స్కూల్లో? నాకేం స్కూళ్ళు ఉన్నాయా? నువ్వు చాలా ఊహించుకుంటావు. నాకేమి స్కూళ్ళు కాలేజీలు ఇవన్నీ ఏం లేవు. మంచి మనసు ఒకటి ఉంది అంతే, అంతకు మించి ఏం లేదు. పనికిరాదు. నువ్వే చెప్పుకోవాలా? నీ డబ్బా నువ్వే కొట్టుకుంటే సరిపోతుంది చెప్పి చెప్పు. మళ్ళీ అసలు వాళ్ళని అసలు అట్లా దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. అట్లా పెట్టినా కాబట్టి వాళ్ళకి అట్లా ఉంటాయి. ట్రిప్ అంటే ఏదైనా ఏం మంచి పార్కులో ఏదైనా చోటు లొకేషన్ ఏడైనా వేరే పార్కులు చెట్ల కింద పొదల కింద కూర్చోలుంటావు. చెట్ల కింద పొదల కింద కూర్చోలుంటావు. ఆలోచనలు బాగున్నాయండి. ఇంత నీచమైన ఆలోచనలు ఎవరు రాలే అసలు. ట్రిప్ ఏం ట్రిప్ అంటే ట్రిప్పే మళ్ళీ ఏడైనా గోవాకో ఇట్లా ఏదో చెన్నైకో ఏదైనా ట్రిప్. ఎవరు ట్రిప్? ఎవరు? నీకు తెలుదా? వాళ్ళు చేసేది నీకు తెలుసు, నువ్వు చేసేది వాళ్ళకి తెలుసు. మీరంతా కుంభక్కయ్యి ఏం ట్రిప్? ఏం ట్రిప్? ట్రిప్ అంటే ఇంకా లాంగ్ ట్రిప్ ఉండదా? లాంగ్ ట్రిప్ ఏంద్రా అసలు? ఏది మాట్లాడతావు నువ్వు? ఏ దాని గురించి పర్ఫెక్ట్ చెప్పు. నీకు ఇంగ్లీష్ రాదని నాకు అర్థమైంది. ఏం చెప్పు ఫస్ట్. ఏం లాంగ్ జర్నీ? ఎందుకు లాంగ్ జర్నీ? లాంగ్ జర్నీ బాగుండేకే. నువ్వు బాగుండేకే? నేను బాగుండేకే, అందరూ బాగుండేకే. అందరిలో నేను రానే లాంగ్ జర్నీ. నువ్వంతా నువ్వు కాదంటాడదే. ఇప్పుడు నా పాయింట్కి వస్తావా లేకపోతే వెళ్ళిపోతావా? ఏం మాట్లాడతానో క్లారిటీ చెప్పు. లాంగ్ జర్నీ ఏంది? లాంగ్ ట్రిప్ ఏంది? ఏంది అసలు ఇవి? ట్రిప్ అంటే ట్రిప్ పోదాము రా అని పిలిచినారు. ఎవరిని? బి సెక్షన్ అన్ని. బి సెక్షన్ నిన్ను పిలిచినారా? ఎవరు పిలిచినారు? పిలిచింది. నువ్వు అసలు పెట్టిండేది ఎవరు ట్రిప్ అని? ఆ లోఫర్ నా కొడుకు స్కూల్లోనా కాలేజీలో ఏమన్నా? స్కూల్లో ట్రిప్ గా పెట్టినది, పిక్నిక్ పెట్టినది, నీకు పెట్టినది పిక్నిక్ పెట్టినది, నీకు ట్రిప్ కి లాంగ్ ట్రిప్ కి లాంగ్ రైడ్ లాంగ్ డ్రైవర్ ఏందేందో అవుతావు. నేను స్టార్టింగ్ చెప్పినా కదా ఇంగ్లీష్ మనకు కష్టమని, అందుకే స్టార్టింగ్ పాయింట్ కి వచ్చని చెప్పేది నేను. అందుకే లాంగ్ డ్రైవ్ అంటే ఎవడు పోతాడు? లాంగ్ డ్రైవ్ లాంగ్ ట్రిప్ అన్న ఎవడు పోతాడు? లాంగ్ ట్రిప్ పిక్నిక్ వేసుకుని స్కూల్ అన్నాక పిక్నిక్ లేరా? పిక్నిక్ మళ్ళా స్కూల్ అన్నాక పిక్నిక్ లేరా? వేస్తారు. మళ్ళీ వేసినాడేమో. ఎట్లా వేస్తాడు? ఏ దానికి వేస్తాడు? ఆడు ప్రిన్సిపాల్ కాబట్టి వేస్తున్నాడు. ప్రిన్సిపాల్ ఎవడు ఏమన్నా లోఫర్ నా కొడుకోడు? ఏమన్నా లోఫర్ నా కొడుకోడు? బేవడు చూడు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? దాని పిలిచిపోకుండా మళ్ళీ ఏదో లాడ్జి పిలిచిపోతాట్లా. లాడ్జి పిలిచిపోతాట్లా. లాడ్జి ఏంది? లార్జ్ పిక్నిక్ ఇదేంది అంటే? ఏమైనా స్టే అవుతున్నారా? వేసిన కదా కొట్ల మాట ఏంటి స్టే వేసినారు? టూరిస్ట్ ప్లేస్ లాడ్జ్ లో ఏమైనా స్టే అవుతున్నారా? టూరిస్ట్ ఏం కాదు ఆడా, డైరెక్ట్ లాడ్జే. డైరెక్ట్ లాడ్జే. అమ్మ జీతం లాడ్జ్ లో ఏముంటది పిక్నిక్ కి చూసేకి? ఏ నా కొడుకేనా? అందుకే అట్లా ఒలిగిస్తే అట్లా లోపల ఒలిగిస్తే అట్లా బుద్ధులు ఎట్లా ఉంటాయి అసలు. ఏందది లాడ్జ్లు అంట? ఎవడైనా కానీ ఆ పిక్నిక్ అని చెప్పి ఏ సార్ అయినా ప్రిన్సిపల్ అసలు వాడు ప్రిన్సిపల్ అయినా ఆ పాంపరావు నమ్ముకుని నా కొడుకు ఇచ్చి నువ్వు లాడ్జ్ కింద చేసిన ప్రిన్సిపాల్ ఏదైనా ఆలోచించాడు అంటే మంచిగానే ఆలోచించాడు. ఏదైనా చేసినావాడా క్యారెక్టర్ అంతా అంత ఏం నీకు తెలుసా? బాగా క్యారెక్టర్ గురించి చెప్తాను మరి తెలిసానే కదా. అసలు నువ్వు సరే లాడ్జ్ తర్వాత ఏడకంట నోట్లో బూతులు వస్తాయి. లాడ్జ్ తర్వాత ఏడికి పోతారు? ఫ్రెష్ అప్ అయ్యాక ఫ్రెష్ అప్ అయ్యాక
నువ్వు ఏం పెడతావు ఫ్రెష్ అప్ అయ్యికే ఫ్రెష్ అప్ అంటే నీకు ఆ మీనింగ్ తెలియదు కదా. తెలుసు. ఏం ఫ్రెష్ అప్ అంటే రుద్దుకోవడం రుద్దుకోవడమా? అది ఫ్రెష్ అప్ అంటే రెడీ అయ్యేకేమో లాజ్ తీసుకుంటున్నారేమో. కొంబగారు రెడీ అయింటారు కదా, మళ్ళా మధ్యలో ఏంటి రెడీ కావాలా? జర్నీలు అలసిపోతారు కదా. జర్నీ ఆడ అడిచిపోరు, ఆడ పిల్లలు ఏంటి కలిసిపోతారు. ఓహో, లార్జ్ అంటే ఈ సైడే ఉంది ఒకటి. ఏది పిక్నిక్ ఈ దగ్గరికి వేసినాడు అవడు. దగ్గరికి అది కూడా అర్ధ కిలోమీటర్ ఉంది అంతే లాడ్జ్. దగ్గరికి అది కూడా అర్ధ కిలోమీటర్ ఉంది అంతే లాడ్జ్. ఏమే నీ గుట్టమ్మడు మళ్ళీ అర్ధ గంటకి మళ్ళీ దానికి ఏడికి మళ్ళా పిక్నిక్ అంటే ఫ్రెష్ మైండ్ కోసం ఏమన్నా ఉంటది. చదువు బాగా ఎక్కాలని. చదువు బాగా ఎప్పుడు 4 గోడల మధ్యలో ఉంటే కష్టం అని చెప్పి లార్జ్ గోడల్లోకి పిలిచబోతున్నట్లున్నాడు. ఎప్పుడు 4 గోడల మధ్యలో ఉంటే కష్టం అని చెప్పి లార్జ్ గోడల్లోకి పిలిచబోతున్నట్లున్నాడు. ప్రిన్సిపల్ కూడా 4 గోడలు ఉంటాయని చెప్పి తెలుసుకోవడానికి పోతుంటారు వాళ్ళు. తెలుసుకోవడానికి కాదు, దాని ఏం వద్దు, బూతులు వస్తున్నాయి కానీ ఏం చెడ్డాలని మాట్లాడుతున్నారు మీరంతా వాళ్ళు కలిసి. ఎవరు బి సెక్షన్ ఏం చేయాలని అసలుకి ఏం లాడ్జ్లో పిలిచుకోవాలి. ఒక్క నిమిషం, ఏదన్నా ప్రాబ్లమాటిక్ అయితే ప్రిన్సిపాల్ దగ్గరికి పోవాలా లేదా మేడం దగ్గరికి పోవాలా, సో అండ్ సో ప్రాబ్లం ఉందని చెప్పాలా. నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నాకు చెప్పాల్సింది కాదు అసలు. నువ్వు ఏం పొడుస్తావని నువ్వు ఏం బిక్తావని నువ్వు ఏం బిక్తావని నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు పిక్తావు గీతావు అని మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ ఏంది నువ్వు మళ్ళీ నీకెందుకు చెప్తాంది? స్కూల్ స్కూల్ రెస్పాన్సిబుల్ గా ఆడో అని ఉంటుంది. మీరేం చూస్తే ఏకం గబ్బు పట్టించగల ఉంది మొత్తం మీ వల్ల. ప్రతి స్కూల్ కి గొప్ప అయిపోతాం మళ్ళా. యా స్కూల్ అంత గబ్బు అయినా మా స్కూల్ అంత గబ్బు కాదంట. అయిపో ఆల్రెడీ ప్రిన్సిపాల్ చెప్పినాడు, గబ్బులో మందే ఫస్ట్ ఉండాలా. యా విషయంలో అయినా చదువులో ఎటు లేదు, జనాలు కూడా ఎవరు చేరే వాళ్ళు కూడా లేరు. ఏదో అబాబు పాస్ కావాలని ఏదో వాళ్ళ స్కూల్ పెట్టించినాడు తప్పితే అబా వేరే స్కూల్కి పోను అవమానం అవుతుందని చెప్పి చెప్తే 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఫెయిల్ అయింది. అందుకే ఇప్పుడు వాళ్ళే ఓన్ గా పెట్టుకున్నారు స్కూల్. ఏది ఇంకా గబ్బు ఉంది, ఇంకా గబ్బు అయితే ఏం లేదు. ఆల్రెడీ భారీ గబ్బు అయిపోయేదే. మళ్ళీ పెంచేది ఏంది, పెంచేదేం లేదు, తగ్గేదేం లేదు. ఒకటే కాన్స్టెంట్ లెవెల్లోనే పేరు ప్రఖ్యాతలు అట్లే పెట్టుకుంటూ పోతున్నారు అంతే. చిల్లర పడతారు కూడా అదేదో పెద్ద గొప్ప సాధించినట్టు చెప్పుకుంటాను గొప్పగా. ఇప్పుడు ఏమి ఉండదు మళ్ళా నువ్వు ఇప్పుడు ఏమి పిక్నిక్ వద్దన్నారని కాదు, పోయి ఇష్టం లేదన్న పిక్నిక్ కి. మళ్ళీ ఇష్టం లేకపోతే మీరు బలవంతం పెడతారు. బలవంతం పెట్టేది ఏముండదు చూడప్ప. మహా ఏదో మత్తు మందు పెట్టి తీసపోతారేమో గాని నచ్చలేదంటే అయ్యో ఉన్నా నచ్చలేదు ఇవన్నీ ఏముండవు. ఫుల్ సిస్టమేటిక్ గా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాడు ప్రిన్సిపాల్. అంటే ఒకరు నచ్చిందా ఒకరు నచ్చలేదా, వాళ్ళ ఇష్టమా వీళ్ళ ఇష్టం లేదంటే స్కూల్ కి పేరు రాదు. అర్థమైందా? క్రమశిక్షణ తప్పిపోతారు. బొంగులో క్రమశిక్షణ మళ్ళా స్ట్రిక్ట్ లేదంటున్నారు, మళ్ళీ ఇంట్రెస్ట్ లేకపోయినా అంటున్నారు. మీరే బలవంతంగా పెట్టించి మళ్ళీ ఫోన్ చేయాలంటున్నాం. మళ్ళీ మత్తు మంది ఇచ్చి పిలిచిపోతారు. మత్తు మంది అంటే ఏంది? హెడ్ఏక్ రాకుండా ట్యాబ్లెట్ ఇస్తారు. జర్నీలో ఏమైనా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే కక్కునేది ఇవన్నీ ఉండకూడదు అని చెప్పి ట్యాబ్లెట్ ఇస్తారు. మత్తు అంటాను. నువ్వేంది మత్తు మంది అనుకుంటావు? అంటే ఆలోకం అనుకున్నాలే. అది అట్లాంటివన్నీ ఎప్పుడు ప్రిన్సిపాల్ చేయొద్దండి మీరు. వేళ ఇస్తే నిన్ని మత్తు మందు నీకు ఇప్పిస్తానేమో గానీ నాకేంటికి సార్ గుట్టమోముడా. ఇప్పుడు ఏం చెప్పు అసలు మీరు మానుకోవడం లేదు. కేసులు కోర్టులో కేసులు వేసపోయి కోర్టు కూడా పెడతాన్నారు కదా. కొత్త కోర్టు కూడా మీరు పెడతారా? కోర్టు అంటే బస్సులు వచ్చి ఎక్కించుకుపోయేది, మామూలు షేర్ ఆటోలు వస్తాంటే. ఏ ముదరస్తుడా, కోర్టు అంటే ఢిల్లీలో కొట్లాడేది. మళ్ళీ ఢిల్లీలో కొట్లాడేది ఈడెందుకు కొట్లాడతారు? నువ్వు మళ్ళా కేసులు వేస్తానంటే నా సెంట్రల్ జైలు వేస్తా. మళ్ళా కేసులు పెట్టి అసలు ఎంత చిండాలమో మీ ఆలోచనలు అసలు ఊహించుకోలేకపోతున్నామో. ఇప్పుడు ఏం లాడ్జ్ అంటే ఏందనుకుంటావు నువ్వు? లాడ్జ్ అంటే ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నావు? LODGE కాదు, LODIGES. లాడ్స్ కాదు. అది ఏందనుకుంటున్నావు? పిల్లలకి సంబంధించినది, చదువుకు సంబంధించిన బుక్స్ ఉంటాయి. అదే చెప్పే లార్జ్ వేరు, అది వేరు. అవునా? మళ్ళా బుక్స్ చదివే బుక్స్ ఉంటాయి. మరి అట్లా చెప్పలేదు మరి నాకు ఎవరు. ఆ బాబు ఏం తప్పుగా అనుకుందేమో. నువ్వు కాంపిటీషన్ నేను తిట్టినావా ఏమన్నా ఈ విషయంలో? అందుకే ముందంచు ఆలోచించాలి, వెనక ముందు ఆలోచించాలి. లార్జ్ అంటే ఆ లార్జ్ కాదు నాయన, బుక్స్ లార్జ్. అది
బుక్స్ లాడ్జా బుక్స్ లాడ్జ్ అంటే మరి చెప్పి సావచ్చు కదా నువ్వే కదా చెప్తానది, నేను చెప్తానదా క్రమశిక్షణగా ఉండాలని చెప్పి పిలిచబోతున్నారని. ముందే చెప్పి సావచ్చు కదా. నేను ఏదో రకంగా ఆలోచన చేసుకోను మళ్ళా ఏదైనా నువ్వు చెప్పాను ఒక క్లారిటీ చెప్పి సావండి మనుషులకి. ఒకటే లాడ్జ్ అంటే మేము ఏమనుకోరు ఇంకా ఉండాలి కొద్దిగా మైండ్ సెట్ మళ్ళా. స్టడీ లాడ్జ్ అది, స్టడీ లాడ్జ్ని ఉత్త లాడ్జ్ అని అర్థమవుతుంది అని చెప్పిండొచ్చు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మళ్ళీ తప్పుగా అర్థం కాదు మనుషులకి చెప్పరా. అవునులే, క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ లాడ్జు, ఏం లాడ్జు, స్టడీ లాడ్జా లేకపోతే ఏది ఇంకో లాడ్జా, స్టేయింగ్ అయితే ఏదని చెప్పాలి. ఆడ తప్పైంది. ఇదంతా నీ పాత్ర ఉందేమనుకుంది. నాది ఏం లేదు, నాది నుండి స్టార్టింగ్ చెప్తాడు ఇక స్టడీ లాడ్జ్ అని. స్టడీ లాడ్జ్ స్టడీ చదువుకునేకి తీసుకుపోతారు అంతే బయటికి. ఒకటే చోట కూర్చొని చదివితే ఎక్కదని చెప్పి వేరే చోటు తీసిపోయి చదివి అసలు అక్కడే చెప్పేసావచ్చు కదా. మళ్ళీ ఇంకా వేరే చోట ఆడే చెప్పచ్చు స్కూల్లోనే. స్కూల్లో బాత్రూమ్ గీత్రూమ్ లేవు కదా. మళ్ళీ ఏడున్నాయి. ఇంకా దొడ్డు కూర్చో ప్రిన్సిపాల్ గాడ వెనక్కి పోతాడంతే. జీతం అసలు యాడ వస్తాడు యాడ కూర్చుండు అంటే ఎనికి పోతే వీళ్ళంతా ఏం చేయాలా వీళ్ళంతా వీళ్ళ ఇంటికి పోయి వస్తాండ్రు ఎవరు కావాలంటే వాళ్ళంతే. అదే తీసుకోలేదు డబ్బులు లేవు పెట్టుబడి కాదా. ఏం మనుషులు వేస్తారో మళ్ళీ వేస్తారో మన అంత ఘోరంగా ఉన్నారు వాళ్ళు. ఏ ఘోరంగా ఏమితే ఉండరట్లేమి. ఆడే ఉండరు అదే ఉంది నానా దాంట్లో ఉంటారేమో ఫాక్స్ఫర్డ్ అట్లే ఉంటారు. ఫాక్స్ఫర్డ్ అట్లే ఉంటది. సరే కానీ నువ్వు పోరా, నాకు తలకాయ వస్తుంది. ఆల్రెడీ జెండు బాంబు పూసుకొని కూర్చున్నా. నువ్వు వచ్చి ఏదో నీకు అర్థం కాదు, నీకు తెలియలేదు. ఆ బాబు ఏదో చదువుకుంటుంది మంచి ఇంటెలిజెంట్ ఏమనుకోండి. ఆ బాబా కూడా బీ సెక్షనే అసలు చదవకుండా బీ సెక్షన్ ఎట్లా వేసినా నాకు అర్థం కాలే. స్టడీ అంటే లార్జ్ స్టడీ అంటే కూడా తెలియలేదంటే ఆ బాబు ఏం చదువుతాను తప్ప అసలు. మీరు ఏదైనా ఆ బాబాకి సరేలే చెప్పిన నీకు చెప్పిసామండి ఏదైనా కానీ ఈసారి నోటీస్ బోర్డులో పెడతారులే. అట్లా పెట్టి చెప్పేసి నోటీస్ బోర్డులో పెట్టండి. నోటీస్ బోర్డు 18 కిలోమీటర్ రాపక్కుంది. ఎవడు పోయి చదవస్తాడు, దానికే రాసిండ్రు 18 కిలోమీటర్. దానికి కూడా నోటీస్ బోర్డు 18 కిలోమీటర్ రాపకు పెట్టినారు. స్కూల్ పబ్లిసిటీ కావాలి కదా. ఏమి దగ్గర పెట్టి ఇట్లా చోట్ల పెడతారు 18 కిలోమీటర్ మామూలుగా యాడ్ పెడతారు నోటీస్ బోర్డు. ఇంట్లో ఆడ క్లాస్ రూమ్ లోనే ఆఫీస్ రూమ్ లో పెడతారు. అవునా? మళ్ళీ ఈ ప్రిన్సిపాల్ గారు అట్లా చెప్పినాడు. వారికి ఇచ్చేవాళ్ళకి ఎట్లా ఇచ్చాము మళ్ళా జాబ్. చిల్లర వాళ్ళకి అట్లే చేస్తారు మళ్ళా. ఇచ్చాము మళ్ళా జాబ్. చిల్లర వాళ్ళకి అట్లే చేస్తారు మళ్ళా. అంత ఈ నీచంగా ఉన్నారు మరి మీరు. ఆ బోర్డు కూడా ఎత్తపోయినాడు అంటే ఎవడో. అది చిల్లర ఉంటుంది ఇంకా.